అడవుల నాశనం, వాతావరణంలో మార్పులు వన్యప్రాణులకు పెనుముప్పుగా మారిన వేళ వాటిని కాపాడుకోవడానికి భారీ స్థాయిలో సంరక్షణ ఏర్పాట్లు చేయడం చాలా అవసరం. అందుకే ఈ దిశగా ఒక కీలక అడుగు పడింది. ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ రెస్క్యూ రిహాబిలిటేషన్ కన్జర్వేషన్ సెంటర్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. గుజరాత్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్వహిస్తోన్న ఈ అతిపెద్ద జంతు సంరక్షణ కేంద్రం వంతారాను ప్రధాని మోదీ ప్రారంభించి సందర్శించారు. మొత్తం 3,500 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ వంతారాలో దాదాపుగా 1,50,000కు పైగా జంతువులు సంరక్షణ పొందుతున్నాయి. వీటన్నింటినీ ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి రక్షించి ఇక్కడికి తీసుకొచ్చారు. వంతారాలో పర్యటించిన ప్రధాని అక్కడ ఫెసిలిటీస్ గురించి ఆరా తీశారు. సంరక్షణ పొందుతున్న జంతువులతో క్లోజ్గా ఇంటరాక్ట్ అయ్యారు. ఆసియాటిక్ లయన్, వైట్ లయన్ పిల్లలకు, చిరతపులి పిల్లకు, అడవి పిల్లి పిల్లకు పాలు తాగించారు. వీటిలో ఆ తెల్ల సింహం పిల్ల వంతారాలోనే పుట్టింది. గర్భంతో ఉన్న దాని తల్లిని కాపాడి ఇక్కడికి తీసుకొచ్చారు. దీంతో ఇక్కడే తెల్ల సింహం పిల్ల భూమి మీద పడిందన్నమాట. జంతు సంరక్షణ కేంద్రం అంటే మిగిలిన వరల్డ్ లైఫ్ శాంచురీలకు మాదిరిగా ఏర్పాట్లు చేయడం మాత్రమే కాదు. వంతారాలో వరల్డ్ క్లాస్ అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎంఆర్ఐ, సిటీ స్కాన్స్, ఐసీయూలు, నియోనటల్ ఐసీయూ, స్పెషలైజ్డ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్తో కూడిన అడ్వాన్స్డ్ మల్టీ స్పెషాలిటీ వైల్డ్ లైఫ్ హాస్పిటల్ను వంతారాలో ఏర్పాటు చేశారు. ఈ హాస్పిటల్లో పలు రకాల స్పెషలైజ్డ్ డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. వరల్డ్ లైఫ్ అనెస్థీషియా, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఎండోస్కోపీ, డెంటిస్ట్రీ, ఇంటర్నల్ మెడిసిన్, ఇలా మనుషుల కోసం ఎలా అయితే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఫెసిలిటీస్ ఉంటాయో జంతువుల కోసం వంతారాలో ఇలా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ హాస్పిటల్లో ఎంఆర్ఐ స్కానింగ్ తీయించుకుంటున్న ఒక ఏసియాటిక్ సింహాన్ని ప్రధానమంత్రి మోదీ పరిశీలించారు. అలాగే రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఒక చిరుతకు సర్జరీ చేస్తుంటే ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లి మోదీ చూశారు. ఇక కీళ్ల వాపుతో నడవలేక ఇబ్బంది పడుతోన్న ఏనుగులకు హైడ్రోథెరపీ పూల్లో వైద్యం చేస్తుండగా వాటిని కూడా ప్రధానమంత్రి సందర్శించారు. ఆ తర్వాత గాజు గదుల్లో ఉన్న క్రూర మృగాలతో చాలా క్లోజ్గా పీఎం ఇంటరాక్ట్ అయ్యారు. ముఖ్యంగా గోల్డెన్ టైగర్తో పీఎం ఫేస్ టు ఫేస్ అదిరిపోయిందంటే నమ్మండి. అలాగే ఓ సర్కస్ నుంచి రెస్క్యూ చేసిన స్నో టైగర్స్తో కూడా మోదీ చాలా క్లోజ్గా ఇంటరాక్ట్ అయ్యారు. వైట్ లయన్స్, స్నో లియోపార్డ్స్ కూడా చూడ్డానికి ఎంత బాగున్నాయో. ఆ తర్వాత సఫారీ వెహికల్లో వంతారా మొత్తం మోదీ కలియ తిరిగారు. జీబ్రాల మధ్య నడిచారు. ఒరాంగుటాన్స్తో ఆడుకున్నారు. చింపాంజీలతో ఇంటరాక్ట్ అయ్యారు. జిరాఫీలకు, రైనో పిల్లలకు ఫుడ్ తినిపించారు.
ప్రపంచంలో అరుదుగా కనిపించే జీవరాశులు కూడా ఈ వంతారాలో వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఉండటం విశేషం. 2 తలల పాము, 2 తలల తాబేలు, టాపిర్స్, సీల్స్, జైంట్ ఆర్టన్, బోంగో ఆంటిల్ పేస్ వంటి ఎన్నో అరుదైన జీవరాశులు ఇక్కడున్నాయి. వీటన్నిటినీ ప్రధాని సందర్శించారు. అలాగే ప్రపంచంలోనే అతి పెద్దదైన ఎలిఫెంట్ హాస్పిటల్ కూడా ఇక్కడే ఉంది. దాన్ని కూడా మోదీ పరిశీలించారు. ప్రమాదవశాత్తు గాయపడిన ఏనుగులను రక్షించి ఈ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. మొత్తం మీద ఈ వంతారాలో జంతువులను సంరక్షించడానికి, వాటికి వైద్యం అందించడానికి వెటర్నరీ డాక్టర్ల బృందం పెద్దదే ఉంది. ఈ అతిపెద్ద వైల్డ్ లైఫ్ రెస్క్యూ రిహాబిలిటేషన్ ప్రోగ్రాం ద్వారా వంతారా ప్రపంచవ్యాప్తంగా జంతు సంరక్షణకు లీడింగ్ ఫోర్స్ కాబోతోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా భారీగా చెట్లు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వన్యప్రాణులు జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు 2.5 కోట్లకు పైగా చెట్లు నాటాలని నిర్ణయించింది.